ఇరాన్ ఏ మాత్రం కూడా వెనక్కి తగ్గలేదు. నువ్వు చెప్తే మేము వినాలా? నువ్వు చెప్పిందల్లా చేయడానికి మేము తొత్తులం కాదు, మేము మళ్ళీ న్యూక్లియర్ బాంబ్ని తయారు చేస్తామంటున్నాడు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ. దాని తాలూకా బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ని మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సో ట్రంప్కి ఇరాన్ బిగ్ షాక్ ఇచ్చింది. న్యూక్లియర్ ప్రోగ్రామ్ తిరిగి ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించారు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ. ట్రంప్ వార్నింగ్ ని ఏమాత్రం పట్టించుకోలేదు ఇరాన్. ఇప్పటికే 3 న్యూక్లియర్ స్థావరాలైనటువంటి నతన్జా, ఫోర్డో, ఇస్ఫహాన్ ప్రాంతాల్ని పూర్తిగా అటు అమెరికా తన దాడిలో కుప్పకూల్చామని చెప్తోంది. కానీ ఇరాన్ ఏం చెప్తోందంటే, మీరు ఎలాగైనా దాడి చేస్తారని తెలిసిన మేము 1 నెల రోజుల ముందుగానే మొత్తం అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేశాం. మా దగ్గర ఇప్పుడు 400 కేజీల యురేనియం ఉంది, దానితో 10 న్యూక్లియర్ బాంబులు తయారు చేయగలుగుతాం, మీరేం చేస్తారో చూస్తామన్నట్టుగా ఇరాన్ ఇప్పుడు అమెరికాకి చాలా పెద్ద ఎత్తున వార్నింగ్ ఇస్తోంది. అమెరికా ప్రధానంగా ఇరాన్ పైన దాడి చేయడం గల కారణం న్యూక్లియర్ని ప్రయోగించడమే. న్యూక్లియర్ వెపన్ని తయారు చేయడం కారణంగానే ఈ యొక్క దాడి అమెరికా ఇరాన్ పైన చేసింది. అంటే ఇజ్రాయెల్ యొక్క ఎత్తుగడ, ఇజ్రాయెల్ యొక్క మాట కూడా అదే. ఇరాన్ న్యూక్లియర్ వార్ తయారు చేస్తానంటోంది, న్యూక్లియర్ వెపన్కి తయారు చేస్తానంటుంది. దాని ద్వారా న్యూక్లియర్ వార్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 9 అణుబాంబులు మా పైన ఎక్కుపెట్టి ఉంచారు. ఆ ఎక్కుపెట్టి ఉంచడం వల్ల ఏ క్షణమైన వాళ్ళు ట్రిగర్ నొక్కితే మేము పూర్తిగా కూడా న్యూక్లియర్ వార్లో భస్మం అయిపోతాం. కాబట్టి అంతకంటే ముందుగానే మేమేంటో, మా సత్తా ఏంటో ఇరాన్కి చూపించామని చెప్పి ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో జూన్ 13వ తేదీన అటు నెతన్యాహు పెద్ద ఎత్తున యుద్ధం ప్రకటించారు. అతని ఆర్మీ చీఫ్ ఇయాల్ జమీర్కి ఆదేశాలు జారీ చేసి రాత్రికి రాత్రే ఇరాన్లోకి చొరబడిపోయి పెద్ద ఎత్తున మిసైళ్ల వర్షాన్ని కురిపించారు ఇజ్రాయెల్.